తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శ్రోతలకి నమస్కారం. ఈరోజు చదవబోయే కథ దిక్కు. రచన జీడిగుడ్డ శ్రీనివాసరావు. పఠనం వి శారద. ఇక విందామా? సీతాపతి, జానకి ఇద్దరూ మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకి ఎన్నోసార్లు తమతో పాటు వచ్చి ఉండమని అడిగినా ఉన్న విశాఖపట్నం వదలలేక, మాకు ఓపిక పోయినప్పుడు వస్తానులేరా, అయినా హైదరాబాద్ ఏమైనా పరాదేశంలో ఉందా, రాత్రి ఎక్కితే తెల్లారి హైదరాబాద్లో దిగుతాం అన్నాడు కొడుకులతో సీతాపతి. మీరు ఎక్కాలి కదా నాన్న, ఎన్నిసార్లు బతిమాలించుకుంటారు మీరు? ఇలా బతిమాలించుకోవడం ఏం బాగోలేదు. మాకు తాతయ్య బామ్మలతో ఎక్కువ కాలం గడిపే అవకాశం రాలేదు. ఆ అవకాశం మీ మనవాళ్ళకి ఇవ్వండి. 75 దాటినా ఇంకా ఇక్కడే ఉంటామంటే ఏం బాగుంటుంది చెప్పండి అన్నాడు పెద్ద కొడుకు వేణు. చూడన్నయ్య, వాళ్ళ నాన్న తమ్ముడు వాళ్ళ ముగ్గురు పిల్లల్ని 3 ఫ్లోర్లలో ఉంచుకుని హాయిగా ఉన్నాడు పిల్లలతో అన్నాడు చిన్న కొడుకు రమేష్. రేయ్, బాబాయ్ ఉన్న ఊరు వదిలిపెట్టి చెన్నైలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి అక్కడే సెటిల్ అయ్యాడు. పిల్లలకి కూడా ఉద్యోగం అక్కడే రావడంతో నెత్తిన పెట్టుకున్నాడు. నేను గవర్నమెంట్ ఉద్యోగం వల్ల రిటైర్ అయ్యే వరకు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఆఖరికి ఇక్కడ సెటిల్ అయ్యాను. నేను ఉంటాను లేరా ఇక్కడ. చూడన్నయ్య, బాబాయ్ వాళ్ళ ముగ్గురు పిల్లల్ని 3 ఫ్లోర్లలో ఉంచుకుని హాయిగా ఉన్నాడు పిల్లలతో అన్నాడు చిన్న కొడుకు రమేష్. రేయ్, బాబాయ్ ఉన్న ఊరు వదిలిపెట్టి చెన్నైలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి అక్కడే సెటిల్ అయ్యాడు. పిల్లలకి కూడా ఉద్యోగం అక్కడ రావడంతో నెత్తిన పెట్టుకున్నాడు. నేను గవర్నమెంట్ ఉద్యోగం వల్ల రిటైర్ అయ్యే వరకు ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను కూడాను. ఇటు పక్క 4 ఏళ్ల వాళ్ళు, ఆ పక్క 4 ఏళ్ల వాళ్ళు ఎప్పుడు మేము పిలిస్తే అప్పుడు వచ్చి సహాయం చేస్తామన్నారు. అయినా ఏడాదికి 3 నెలలు మీ దగ్గరే ఉంటున్నాం కదరా అన్నాడు సీతాపతి. ఏమో, మీకు చెప్పడం మా వల్ల కాదు అన్నాడు పెద్ద కొడుకు. లంచ్ చేస్తున్నప్పుడు భర్తను అడిగింది జానకి. పిల్లలు అంత బతిమాలుతుంటే మనం వెళ్ళి వాళ్ళతో ఉండొచ్చు కదా, ఇక్కడ ఉండి ఏం చేసేది చెప్పండి, ఎక్కడైనా సోఫాలో కాళ్ళు జాపుకుని పడుకోవడమేగా అంది. వాళ్ళంతా రమ్మని అడుగుతున్నా నీ ఇద్దరు కోడళ్ళు ఏమైనా రమ్మన్నారా అన్నాడు. వాళ్ళు అంగీకరించకపోతే మన పిల్లలకి మనల్ని రమ్మనే ధైర్యం ఉంటుందా? అయినా ఇంటిల్లిపాది మిమ్మల్ని ఆహ్వానిస్తే కానీ రారా? సరే అలాగే ఉండండి అంది జానకి. చూడు, మన ఇరుగు పొరుగు వాళ్ళు నేను కల్పించినప్పుడల్లా, ఎందుకు అంకుల్ మీరు మార్కెట్కి వెళ్ళడం, మాకు ఒక్క మెసేజ్ పెట్టండి, మీకు కావాల్సినవన్నీ మేము తీసుకొస్తాం, మీరు ఈ వయసులో రోడ్డు దాటడం మంచిది కాదు, మా తల్లిదండ్రులు ఎలాగో మీరు అలాగే అంటున్నారు అన్నాడు సీతాపతి. ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. మన పనులు ఇతరులకు అప్పగించి మీరు యూట్యూబ్ చూసుకుంటాను అంటే ఎవ్వరూ చేస్తారు చెప్పండి? మొన్న చెట్టుకున్న మామిడికాయ కోసి ఇస్తావా నాయనా అంటే, ఆఫీస్ టైం అయిపోతుంది, సాయంత్రం కోసి ఇస్తా అన్నాడు కాశీరాం. సాయంత్రం లోపు ఎవరో కోసుకుపోయారు. అలా ఉంటుంది ఇతరుల మీద ఆధారపడితేను అంది జానకి. చూడు, పిల్లలు చిన్న వయసులో ఉన్నారు, వాళ్ళకి ఏవో ముద్దు ముచ్చట్లు ఉంటాయి, మనం ఎందుకు అడ్డం అన్నాడు. చూడండి, అది వరకు తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఇంటికి కోడలు వచ్చేది. అప్పుడు ఆ అమ్మాయి వీళ్ళందరూ తన కుటుంబం అనుకునేది. మీలాంటి చాదస్తులు రిటైర్ అయిన తర్వాత కూడా ఎవరి మీద ఆధారపడకూడదు అని విడిగా ఉన్నారనుకోండి, అప్పుడప్పుడు కొడుకు కోళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళ పని మనిషి కూడా మనల్ని ఖాతరు చేయదు. ఇంకా కాలు చెయ్యి పని చేయనప్పుడు వెళ్తే మనం పరాయి వాళ్ళలా అనిపించడంలో తప్పు లేదు అంది. అయితే ఏమంటావు? రేపే సామాను సర్దుకుని కొడుకు దగ్గరికి వెళ్ళిపోదామంటావా? కొడుకు కోళ్ళు ఇద్దరు ఉద్యోగాలంటూ బయటకు వెళ్ళిపోతారు, మనోడేమో స్కూల్కి పోతాడు, ఇక మిగిలింది నువ్వు నేను. ఇప్పుడు కూడా నువ్వు నేనే కదే. ఇక్కడైతే నాకు ఏది ఇష్టమో అది వండుగలు పెడతావు, అక్కడ వాళ్ళు ఏదో వండి ఆఫీస్కి వెళ్ళిపోతారు. నువ్వా మళ్ళీ ఇంకో కూర వండలేవు. ఇదంతా ఇప్పటి నుంచి అవసరమా చెప్పు అన్నాడు సీతాపతి. ఎన్నాళ్ళు తిన్నారుగా కావలసినవన్నీను, ఇప్పుడైనా నోరు కట్టుకుని వండింది తిని కృష్ణారామ అనుకుంటూ కాలం గడిపేస్తే సరిపోదా? అయినా మీరు నా మాట ఎప్పుడు విన్నారు కనుక కానివ్వండి, ఎలా జరిగితే అలా జరుగుతుంది అంది జానకి.
మీ ఆంటీ మన పిల్లల దగ్గరికి వెళ్ళిపోదాం, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, మనకి ఇక్కడ చూసేవాళ్ళు ఎవరున్నారు అంటోంది అని చెప్పాడు పక్కింటి రమేష్కి. అదేంటి అంకుల్, మేము లేవా? మీరు ఫోన్ చేసిన క్షణంలో మీ ఇంట్లో ఉంటాం. ఇక్కడ మీరే మాకు పెద్ద దిక్కు. మా ఇళ్లలో ఏ శుభకార్యం చేసుకున్నా ముందు ఆంటీ ఆశీస్సులు తీసుకుంటున్నాం. మిమ్మల్ని అవసరమైతే చూసేవాళ్ళు ఎవ్వరని భయపడక్కర్లేదు. మేమందరం ఉన్నాం. వేరే కారణం అయితే మీ ఇష్టం అన్నాడు. అదేవిధంగా అసోసియేషన్ సెక్రటరీ, ప్రెసిడెంటు కూడా అన్నారు. ఒకరోజు ఉదయం ఎదురింటి సుధాకర్, అంకుల్ మా ఇంటికి చుట్టాలు వచ్చారు, మీరిద్దరే కాబట్టి మీ సంపులో నీళ్లు మేము తీసుకుంటాం అన్నాడు పెద్ద పైపు తీసుకుని వచ్చి. దానికేం భాగ్యం, మాకు సగం నీళ్లు ఉంచి మీరు తీసుకోండి అన్నాడు సీతాపతి. ఇంట్లోకి వచ్చిన భర్తతో, అసలే వేసంకాలం, ఉన్న నీళ్లు వాళ్ళని తీసుకోమంటున్నారేమిటి అంది జానకి. ఇప్పుడు వాళ్ళకి అవసరం అయినప్పుడు మనం ఆదుకోకపోతే రేపు మనకు అవసరం అయితే మన మొహం కూడా చూడరు. తప్పదు ఇటువంటివి, ఇరుగు పొరుగు అన్న తర్వాత. నువ్వే నీళ్లు జాగ్రత్తగా వాడు అన్నాడు. మధ్యలో కొడుకులు వచ్చి చూస్తూ వెళ్తూ ఉన్నారు. అర్ధరాత్రి ఏదో చప్పుడైతే ఉలిక్కిపడి లేచింది జానకి. పక్కన భర్త లేడు. హాల్లో లైటు ఫ్యాను తిరుగుతున్న చప్పుడు. ఏమిటా అని కంగారుగా హాల్లోకి వచ్చి చూసింది. సీతాపతి ఆయాసపడుతూ, పొట్ట, గుండెల్లో నొప్పి, భరించలేకపోతున్నాను అంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. పడుకునేటప్పుడు బాగానే ఉన్నారుగా, ఎందుకు వచ్చింది అంటూ టైం చూసి 2 గంటలైంది. గుండెల్లో నొప్పి అంటే తెల్లవారుజామున హార్ట్అటాక్ వస్తుందంటారు, కొంప తీసి అదేనా అంది. నీ బొంద, ఊపిరి అడగచస్తుంటే ఇంకా కంగారు పట్టేస్తున్నావు. ఎదురింటి సుధాకర్ని పిలిచి విషయం చెప్పి త్వరగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమను. డెబిట్ కార్డు పర్సులో ఉంది, పాస్వర్డు నీ పుట్టినరోజు, త్వరగా వెళ్ళు అన్నాడు. పుట్టినరోజు అంటే అసలు పుట్టినరోజా లేకపోతే స్కూల్లో వేసిందా అంటున్న భార్య వంక చూడకుండా, ఏదో ఒకటి, ముందు నన్ను హాస్పిటల్కి లాక్కుపోండి అన్నాడు. సుధాకర్ ఇంటి కాలింగ్ బెల్ నొక్కిన 10 నిమిషాలకి సుధాకర్ భార్య కళ్ళు నిలుపుకుంటూ తలుపు తీసి, ఏమిటా ఆంటీ అంది చిరాగ్గా. మీ అంకుల్కి సడన్గా గుండెల్లో నొప్పని బాధపడుతున్నారు. నాకు డ్రైవింగ్ రాదు, సుధాకర్ని పిలిస్తే హాస్పిటల్కి తీసుకువెళ్తారని అందు గురించి వచ్చానమ్మా, నాకు భయంగా ఉంది అంది. అయ్యో, మా వారికి రాత్రి డోకులతో నీరసపడి 1 గంట క్రితం పడుకున్నారా ఆంటీ? ఆయన ఈ స్థితిలో కారు నడపలేరు. ఒక్కసారి 33 నెంబర్ ఇంట్లో డాక్టర్ ఉన్నారు, వాళ్ళని అడగండి సారీ అంటూ తలుపు వేసేసుకుంది. 33 నెంబర్ ఇంటిలో ఉంటున్న వాళ్ళు తనకు తెలియకపోయినా పరుగునెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది. 2 నిమిషాల్లో తలుపు తీసిన డాక్టర్ గారి భార్య చెప్పింది, ఈరోజు డాక్టర్ గారికి హాస్పిటల్లో నైట్ డ్యూటీ, మీరు వెళ్ళండి, అక్కడ చూస్తారు అంది. ఇక టైం వేస్ట్ చేయడం కంటే మరిదికి ఫోన్ చేసి అంబులెన్స్ బుక్ చేయమని అడుగుదాం అనుకుని ఫోన్ చేసింది. వాళ్ళ ఫోను స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇంతలో జానకి ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి తిరగడం చూసిన వాచ్మెన్ మెయిన్ గేట్ నుంచి పరుగున వచ్చి విషయం అంతా తెలుసుకుని, మేడం నాకు కారు నడపడం వచ్చు, పదండి, మీ కారులో హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నాడు. అమ్మా, దేవుళ్ళ వచ్చావు నాయన, దేవుడి రూపంలో వచ్చావు అనుకుంటూ సీతాపతిని తీసుకుని కారులో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంత అర్ధరాత్రి వచ్చారు అంటే ఎమర్జెన్సీనే అని వెంటనే ఐసీయూలోకి తీసుకుని వెళ్ళింది నర్సు. పెద్ద డాక్టర్ పైన బిల్డింగ్లోనే ఉండడంతో వెంటనే వచ్చి పరీక్ష చేసి ఈసీజీ తీయమన్నాడు. ఈసీజీ చూసి నొప్పితో బాధపడుతున్న సీతాపతిని చూసి నర్సుతో సీతాపతి భార్యను పిలవమన్నాడు. ఆ పిలుపు వినగానే జానకి వణికిపోయింది. ఏదో కొంప ములిగింది అనుకుని మెల్లగా తలుపు తీసుకుని ఐసీయూలోకి వెళ్ళింది. కుర్చీలో కూర్చుని ఉన్న డాక్టర్ గారు సీతాపతి భార్యను చూసి, ఈరోజు ఏం తిన్నారు మీ వారు అన్నాడు. ఈ ప్రశ్నకు తెల్లబోయిన జానకి ఉదయం ఏం తిన్నారో గుర్తు చేసుకుని నెమ్మదిగా చెప్పడం మొదలెట్టింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ వడ తిన్నారు. లంచ్లో కొబ్బరి శనగపప్పు కూర, చామదుంపల వేపుడు. సాయంత్రం 4 గంటలకు 2 పచ్చిమిర్చి బజ్జీలు తిని కాఫీ తాగారండి.
రాత్రికి ఆకలి లేదని ఉదయం చేసిన 4 వడలు ఉంటే అవి తిని పడుకున్నారు. అంతే. నాకు మెలుగు వచ్చి చూసేసరికి గుండెల్లో నొప్పంటూ కంగారుగా తిరుగుతున్నారు అంటూ భర్త వంక చూసి, అదేమిటి, ఆయన కళ్ళు పెద్దవైపోతున్నాయి, ముందు ఆయనను రక్షించండి అంది జానకి ఆందోళనగా. ఆయన తిన్న వంటల గురించి చెప్తున్నారని కోపంగా మీ వంక చూస్తున్నారు అంతే. 70 ఏళ్ళు పెట్టుకుని ఒక టిఫిన్ రూమ్లో ఉండవలసిన టిఫిన్స్, దానికి తోడు మళ్ళీ రాత్రి గారెలు ఎలా తిన్నారండి? తిన్న తర్వాత పోనీ కొద్దిసేపు నడిచారా? అది లేదు. ఇలా ఉంటే ఈసారి నిజంగానే గుండె ఆగి చచ్చిపోతారు. తెలిసిందా? ఇప్పుడు మీకు వచ్చింది ఎసిడిటీ ప్రాబ్లం. తిన్నది అంతా గొంతుకులోనే ఉండడం వల్ల గాలి ఆడక ఇలా అయింది. ప్రతి వాళ్ళు రాత్రి భోజనం అయిన తర్వాత 100 అడుగులైనా నడిస్తే 100 ఏళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చాను. ఇంటికి వెళ్ళి మేము ఇచ్చిన పౌడర్ గ్లాసు నీళ్ళలో కలుపుకుని తాగి పడుకోండి. తెల్లారి బాత్రూమ్కి చాలాసార్లు వెళ్ళవలసి వస్తుంది, కంగారు పడకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న నర్సు నవ్వుతూ, అంకుల్ రేపు ఏం తినాలని అనుకుంటున్నారు అంది సీతాపతి వంక చిలిపిగా చూస్తూ. నీరసంగా బయటకు వచ్చి, ఇదిగో కాలనీలో అందరూ మేమున్నాం, మీకెందుకు భయం అన్నారు. అవసరంకి ఒక్కళ్ళు ఆదుకోలేదు. ఉదయం వచ్చి ఏమైందని కూడా అడగలేదు. వీళ్ళని నమ్ముకుని మనం ఇక్కడే ఉండటం ఏమాత్రం మంచిది కాదు. అదృష్టం కొద్దీ వాచ్మెన్కి కారు నడపడం వచ్చింది కాబట్టి వాడే దేవుడు. ఎంతైనా కడుపును పుట్టిన పిల్లలే దిక్కు. పరాయివాడు పెట్టే పరమాన్నం కన్నా కొడుకుని మనవరాలు మనవాళ్ళని చూస్తూ కోడలు పెట్టే అటుకులు బియ్యమే నయం అని పిల్లలకి చెప్పు, మనల్ని తీసుకుని వెళ్ళమని. పాపం మన టీవీ ఫ్రిడ్జి రాత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళినా వాచ్మెన్కి ఇచ్చేద్దాం, సామాను సర్దు అన్నాడు. అది సరే, అలాగే వెళ్ళిపోతాం. ఇప్పుడు మీ కడుపు కొద్దిగా ఖాళీ అయిందా? టిఫిన్ ఏమైనా తింటారా అంది జానకి. పిల్లల దగ్గరికి వెళ్ళేదాకా మన ఇంట్లో టిఫిను వేపుడు బంద్. బీరకాయ బెండకాయ అంతే. అక్కడ కోడలు ఎలాగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తుంది కాబట్టి ఏ భయం లేదు అన్నాడు. రాత్రి భోజనం కానీ టిఫిన్ కానీ తిన్న తర్వాత కనీసం కొంతసేపు నడవండి. రాత్రికి రాత్రి డాక్టర్ దగ్గరికి పరుగులు తీయవలసిన అవసరం ఉండదు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.